ఖచ్చితంగా ముక్కులో రక్తం వస్తుంది మాట ఇచ్చినావు. 10 రోజుల్లో నేను కొడతాను మాట ఇచ్చినావు. 10 రోజుల్లో నేను కొడతాను మాట ఇచ్చినావు. మాట తెప్పితే కొడతా. ఎవరు వాళ్ళు? రూ ఎవరు? రూ ఎవరు? అంతలేదు రూ ఎవరు? అంతలేదు రూ ఎవరు? Audio Jungle. బ్యాటరీ ఏంటి? బ్యాటరీ చూడు ఏంటి ఏంది చూడు ఆడుకోని కదే. ఏ చిల్లరనాయలా ఆడుకునే పిల్లనా కొడుకు ఆడుకుంటున్నా కదా ఇంకేం జరుగుతుంది? ఆడుకునేది నీ మోగమా నీకు తెలుసా కదా నీది. బా స్పోర్ట్స్ కొడతాను ఎక్కువ. ఏముంది లైట్? ఏమి కూర్చో. ఏంటి లైట్ నువ్వు బాత్రూమ్ పోతావా? లైట్ టార్చ్ లైట్ తీసుకుని ఏంటి లైట్ నువ్వు బాత్రూమ్ పోతావా? లైట్ టార్చ్ లైట్ తీసుకుని బాత్రూమ్ లో టార్చ్ లైట్ అనుకుంటున్నావా? కరెంటు కోసం కాదురా లే. కరెంటు పోతే ఆ లైట్లు ఆటోమేటిక్ ఆన్ అయితే విడిచిపెట్టు. నీదేం చేయాలా? బాత్రూమ్ పోతావా? మళ్ళీ ఏమో టార్చ్ లైట్ వేసుకొని బాత్రూమ్ పోతావేమో అని అడిగితే నేను పోయే రకం కాదు. రేపు బొబ్బుడొస్తుందో దానికి పోతాం. కానీ ఒకసారి చూద్దాం ఏ లోపల ఏం లైట్ ముట్టుకుంటే ఏమన్నా డే మొబ్బు అవుతుంది. ఇంకా మొబ్బు అవుతుందంటే ఇంకా ఆడి పోయే లోపల మొబ్బు అవుతుందాయనా. ఆ బండ్లు అంత దూరం పెట్టి నడుచుకుంటా పోయి ఆ కొండగాడి పోయే లోపల అవుతుంది సగం రాత్రి. కొండ నేను లైట్ రెడీ పెట్టుకున్నా. కిరణ్ గారు లైట్ రెడీ చేసుకున్నాడు. ఇంకా నువ్వు లైట్ నువ్వు పెట్టుకోవాలైనా ఫోకసింగ్ ఉంటేనే ఆడ మళ్ళీ మామూలుగా ఉండదు. బాణాలు అయితే ప్రతాప్ గారు తెస్తున్నాడు. అదే దూలం నా దగ్గర లేదు. వాడిని అడుగు నువ్వు ఫోన్ చేసి. ఇంకా నేను బయలుదేరేదే ఇంకా దేవుని ముక్కొని ఇంకా ఏటకి బయలుదేరితే ఇంక అట్లే మామూలుగా ఉండదు. ఇంకా బాణాలు భుజానికి వేసుకోవడము, ఇంకా వేటలో అడవిలో ఇంకా దింపుతా అంటే బాణాలు ఇంకా దిక్కులు కోటి ఉరకలకి. ఆయన నాకు ఎక్స్పీరియన్స్తో నేను గేమ్లు ఆడతాను. అర్థమైందా? మంచి గేమ్స్ ఆడతాను నేను. ఏమి సరేలే ముందే చెప్తాను. ఎవరికి పట్టినా కూడా 50-50. మీ బాబాయ్ కొడుకు వస్తాడు, అత్త కొడుకు వస్తాడు, పిల్లనా కొడుకులు ఎట్టి పరిస్థితుల్లో వేటాడేకి పిలిచవే లేదు. ముందే చెప్తాను చూడు. వాడి ఆపకి ఎవడన్నా కానీ వద్దు, మనమే ఉండాలా. మనమైతేనే బాగుంటుంది. సరే నువ్వు మిస్ కాలి. నేను అంతలో బయలుదేరుతా కానీ. సరే యాడిపోదామా కూర్చో. యాడిపోదామా? బండి బీగలు ఉన్నాయన్నా. ఏం బండి బీగలు? నీళ్ళు తెచ్చిలా చల్లవే వద్దులే. ఇప్పుడే తలస్నానం చేసినాక జుట్టారులే. నువ్వు చల్లనీళ్ళ ఇక్కడ పడిసాము దగ్గు పట్టుకొని బెడ్ మీద పడి రోగిష్టి కాలని చూస్తాను. అట్లే ఉంది మళ్ళీ ఇంకా తలలో నీళ్ళు కూడా పోలే. ఇంకా తలస్నానము నువ్వు చల్లనీళ్ళు ఆపి ముక్కులు పడి మూసకపోయి గాలి ఆడకుండా రాత్రి ఇబ్బంది పడాలా అని నువ్వు. ఏది నువ్వు ఇబ్బంది పడతావా? ఇబ్బంది కావద్దు పవర్ పట్టు నాకేమి. నువ్వు ఇబ్బంది పడతావా? ఇబ్బంది కావద్దు పవర్ పట్టు నాకేమి. నేనేమైనా వద్దంటే నేను లేదా నువ్వు ఇబ్బంది పడితే నేను వద్దంటాను. ఎట్లాగా చెప్పి ఏమి ఇప్పుడు ఏది నువ్వు కూడా ఏందది
బంటు చించేదే బట్టలు చించేదే ఏ చిల్ల ఓ చించిపోడు పేపర్లు చిత్తు కాగితాలు చించితే ఇస్తా అన్నట్టు చూడు గుజరీలో అది లెక్క కాదునా ఏంది చెట్ల నరికైపోతావా ఓ అదన్నా కట్ల డిపోలతో మాట్లాడతావు నా కట్ల నరుకొచ్చాడు అన్నయ్య ఏ చిల్లర మామడా చెప్పావు నిరగల్లా లేకపోతే టార్చ్ లైట్ ఏమన్నా దూరాల నోట్లేకి ఏమన్నా వస్తాను ఏటగాడేనా నువ్వేమన్నా ఇప్పుడు ఏటకని చెప్పి నాకు అదే మనకి ఆశ పెట్టించి నీకు ఆశ పెట్టించి చూపిస్తాంటే చింపేసేది ఇట్లా చూపిస్తే ఏమో అర్థం వస్తాను ఏటగాడు వినా నువ్వేమన్నా ఏటగాడు వినా నువ్వేమన్నా ఏటగాడు కాదు నేను వేటగాడు వేటగాడే చూడు నీకు తెలీదు నేను ఏం వేటాడతాను ఎట్లా వేటాడతాను అనేది నువ్వు చూడలే అర్థమైందా ఏది నువ్వు వస్తావు ఏది నువ్వు వస్తావు వాడే వాళ్ళు బామర్దినో వాళ్ళు ఎవరు అత్త కొడుకుని పిలిపిస్తా అంటే వద్దని చెప్తా అంటే మళ్ళీ నువ్వేది నేను వస్తాని ఎవడైనా సంఖలో ఎలుగుబండి పెట్టబోతారా నీలాంటికి వెళ్ళమంటారు అయితేనా ఆ సంఘలో ఎలక పిల్లని పెట్టబోతారా ఏ లోఫ్రోడా ఆ సంఘలో ఎలక పిల్లని పెట్టబోతారా ఏ లోఫ్రోడా కటకట చేయొద్దు వేట అనేది ఒక అద్భుతమైన కళ నీకు బాణం ఎక్కేకి ఏందది బాణము ఎట్లిగ్గే బాణం విల్లది విల్లది విల్లు నువ్వు క్యాటర్ బాల్ చూపిస్తాను ఇట్లా పెట్టి క్యాటర్ బాల్ ఏంది పంది కుక్కలు ఎలకలు పట్టి బ్యాచ్ నువ్వు క్యాటర్ బాల్ చూపిస్తాను ఇట్లా పెట్టి క్యాటర్ బాల్ ఏంది పంది కుక్కలు ఎలకలు పట్టి బ్యాచ్ నువ్వు ఏట బాణం తీయాలంటే ఫస్ట్ ఈ నుంచి తీయాల బాణం నువ్వు ఊరికి ఈడే పీకుతాను అంటే ఊరే పీక్కో గెడి పీకు అర చిల్లరప్ప ఏ చిల్లర ఏం చూపిస్తాను ఎట్లా వస్తావా నీకు ఊరికి ఎట్లా ఇదే బాహుబలి సినిమానా యాడా యాడా ఓ ఇంత తీస్తావు ఎట్లా ఓ ఇంత ఉంటుంది నువ్వు తీసే బాణం ఇంత బాణం తీస్తావు ఇదేమో ఇది ఇట్లా ఇట్లా పెట్టి ఈడుస్తే ఆడి ఏదైనా జంతువు ఉందంటే దాని ముందర పెట్టి టుపుక్కని పడతాడు అది నేను చెడ్డితో సహా చించి పరిగెత్తిస్తుంది మళ్ళా మేము రాదు అవసరం బాణాలు ఓగొట్టని అమ్మ ఎంత ఎత్తుంటాయి అనుకోండి నేను ఇస్తుంటాను నాకు ఏంది అది దాన్ని వదిలిపెట్టి అదేంది అదే శూలం శూలం అంటే ఎంత ఎత్తుంటుంది ఇంత జంపు 6 అడుగులు పెట్టింటాం నువ్వు ఇంత గిడ్డి శూలం తీసుకొని ఇట్టి అడవిలో ఉరుక్కుంటా పోయి చిన్న చిన్న పొడిచే కదేం పంది కుక్కలు ఎలక పిల్లలు కాదు పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి ఏ ఉంటాయని మాయలు ఒకసారి పులి ఎదురైంది అయినా కూడా దాన్ని ఎదిరించినాం అర్థమైంది నేను వస్తానా పులి అయితేనా ఏ పులి అంటే నీకేమైనా ఐడియా ఉందా ఫస్ట్ పులి అంటే నేను వస్తా అంటాను అంటే ఆడేది బలు ఉంటుంది ఏంది పులిరాజా నువ్వు అనుకుంటాను ఇది ఎవడురా పులిరాజా అంటే పులి కదా నేను చెప్తాడు నా నీ అత చిల్లరగాడు పక్కన అంటే నేను గురి నేనేమాడ చెల్లగట్టాడే పోలే అడవిలో వేటాడే పోతున్నాము నేను కూడా వస్తానే చూపిస్తా మాట వాళ్ళని అడుగుతాను ఉండు మాకు కూడా ఓడు కావాలన్నాడు ఓడు ఎక్స్ట్రా వేరే పని మీద కావాలన్నాడు కుందేలు కూడా పడతారు కదా కుందేలు కూడా ఏందో పడతాము నీకెందుకు అవన్నీ నువ్వు సార్ ఆడతాను నేను 1 నిమిషం ఆడతా మాకి వేరే పిల్లోడు కాబట్టినాడు ఒకవేళ నీకు ఓకే అంటే నీకు ఇస్తా నువ్వు ఆ పక్క తిరిగిండు లేదా నేనే మాట్లాడతా ఆ పక్క నేను అడుగుతా ఉన్నా అడుక్కుంటా ఉన్నాను ఎవరిని అడిగి పోయేంత వరకు 30 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు దారిలో ఏడని అడుక్కో అడిగి పోయేంత వరకు 30 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు దారిలో ఏడని అడుక్కో వస్తుంది మళ్ళీ నీకు వెనక్కి రిటర్న్ వచ్చేవాడు బస్ ఛార్జీల కన్నా ఉంటాయి అడుక్కుంటా అంటే అడుక్కో అట్లా కాదునా వాడిని అడుగుతాను రే పవన్ ఓ పిల్లోడు ఎక్స్ట్రా కావాలనుకోండి కదా నువ్వు ఆపక తిరుగు ఆ పిల్లోళ్ళే ఎలుగుబండికి పట్టిద్దామని కొండకాడ మాట్లాడుకుంటుంది కదా ఆ పిల్లోళ్ళే ఎలుగుబండికి పట్టిద్దామని కొండకాడ మాట్లాడుకుంటుంది కదా ఏది పవన్ నువ్వు ఆపక తిరురా నీకు తెలుదులే తిరుగు వేటాడేది మేము మా దండి మాట్లాడుతుంటాం కదా అదిలే కొండకాడ ఎలుగుబండి చంపుతాంది అంటారు చూడు అందరినీ ఆడవాని పెడదాం మనం వెనకాల పోయి
అది ఒక మాట చెప్తాడు ఎప్పుడైనా చింత చెట్టు లోపడా ఏమి ఏం నువ్వు స్కెచ్ అంటే అదే నన్ను స్కెచ్ ఏంది స్కెచ్ ఎలుగొడ్డుతో చంపిస్తానవా ఇది ఎనగొడ్డ ఎలంగొడ్డు ఎలంగొడ్డుతో నిన్నెందుకు సంపాదిస్తారా నాకేం పట్టింది ఫోన్ 2 సార్లు ఎలంగొడ్డు కాదురా నాయన స్వామి అది జప్పా ఇప్పుడు చెప్పింది అదే నువ్వు ఏం అవలేకుందా నీకేమన్నా నీకు ఓపెన్ చెప్తాడు నువ్వు మీరైతే బాగా ఏటాడని చెప్పి నన్ను అదే పని స్కెచ్ నుంచి అల్లించుకొని వస్తాం ఇట్లా నువ్వు ఈ పక్క కొండకాడ ఎదురు నిలబడింటావు ఏం నిలబడి నువ్వు ఏ లోపడా మేము ఈ పక్క అల్లించుకొని వచ్చినప్పుడు ఆ పక్క కూడా ఉండాలి కదా ఎదురుగా ఎల్లుగొడ్డు వస్తుందో పూలు వస్తుందో నక్కు వస్తుందో అదే పనిగా నువ్వు స్కెచ్ గీసి నువ్వు చేస్తానా నువ్వు చెప్పి నువ్వు రాదులే ఏదో మళ్ళీ వేరేది మాట్లాడతాను ఆ పక్క తిరుగు నువ్వు ఆడున్నావు నేను వేరే చోటుంటా అదొద్దులే తిరుగు మళ్ళా చూడు మరసరంగా మన పిల్లోడేరా మంచి పిల్ల హలో మన పిల్లోడే మంచి పిల్లోడు కొండ కింద వద్దంట కొండ పైన పెట్టండి కొండ పైన ఏ తిక్కనా కొడక చిరుతపుల్లులు ఉన్నాయంటారు కదా అది ఆ పక్క చింతాకు చెట్లు ఉన్నాయి ఏమైంది ఇప్పుడు చిరుతపుల్లు అంటున్నావు నువ్వు చింత చెట్టు ఉంది కదా అంటాను చింత చెట్టుకి చిరుతపుల్లికి తేడా తెల్లా పదం వేరైనా మొదటి వేరే వస్తుందా నువ్వు అడిగంటే భయము ఆలోచనలో చింత అంటే చింతపులి నేను ఫస్ట్ ఎలకన్నా నువ్వు ఎలంగొడ్డు అంటే నేను పైన చింత చెట్టు అంటాను నువ్వు చిరుతపుల్లి రాదు ఎందుకంటే మేము వేటాడే పద్ధతి మేము తెలుసు ఎట్లా వెళ్ళు వలలేస్తారు దాన్ని వలలేసి చేపలవేనా చింత చెట్టు ఎత్తి చెక్కి వేసి గాలమే ఒకటి కిందకి ఏమి ఎర్ర దూర్చి ఎలుగుబంటి వచ్చి నోట్లో పెట్టుకుంటుంది ఎర్ర పడతానే పీకి ఇట్లా కొండి చెక్కి వేసి గాలమే ఒకటి కిందకి ఏమి ఎర్ర దూర్చి ఎలుగుబంటి వచ్చి నోట్లో పెట్టుకుంటుంది ఎర్ర పడతానే పీకి ఇట్లా కొండి నువ్వు వేటాడే పెద్దది అదే కదా అట్లా కాదు వలేసి చెప్తాడు గాల్లో ఎగురుకుంటా ఏ ఆట పోతాం మనం ఏ ఆటకి ఏ ఆట చెప్పు ఏంది మనం ఏ ఆటకు పోతాండి ఏ ఆటకు అనుకుంటాను ఏందనుకుంటాను అసలు నువ్వు సబ్జెక్ట్ ఆట అంటున్నావు ఏంది నేను అంటాండేది వేరే తెలిసిన వాళ్ళు ఆట కొడతారు తినేకపోతాము ఆట కొడతారు తినేకపోతాము ఏమి తోటలో కరెంట్ పోతాదని చెప్పి టార్చ్ లైట్ పెట్టుకున్నాం నీకే ఇప్పుడు నువ్వు వేట అని చెప్పి మళ్ళీ నువ్వు వేట కాదురా నాయన ఏట కొడుతున్నారు చోటి మగమడా నీ చౌడ నా చౌడ ఏమన్నా మాట్లాడతాను నేను తినేకి పోతాను నువ్వు తినేకన్నావా వేటాడకని చెప్పినావా వేటాడేకి కొండ చుట్టూ కొండ పైన కొడుతున్నారు చుట్టూ పోయి తిందామా వెనకాల తిందామా అని చెప్పిన నువ్వు పక్కన డ్రామా మార్చొద్దు ఏ చిల్లరుడా ఇప్పుడు చెట్టు కింద కూర్చుందామా అని అడిగిన కొండపైన అయితే నువ్వు అట్లా అన్నాడా మన ఎల్లంగుడు చంపేద్దాము కింద ఎలకలు ఉంటాయి పైన అయితే చింత చెట్టు కింద చల్లగా ఉంటది ఆడు కూర్చుందాం అన్నా అంతా డ్రామాలు ఆడద్దు నువ్వు సరిగ్గా మాట్లాడేదని గానీ అబద్ధాలు మాట్లాడద్దు నిజాలు మాట్లాడే అబద్ధాలు మాట్లాడే ఏ లోపలికే నాకు ఆశ రేపించి నేను బాణాలంటివి బాణాలన్నావు బాణా సంచారం అనేది ఫంక్షన్ పటాకులు వెలుస్తారు అవి బాణా సంచారం అనేది ఫంక్షన్ పటాకులు వెలుస్తారు అవి నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయిందా తిరిగి వచ్చేమన్నా నాకు వస్తాయి మంచి కుదరంగా నేను అందుకే పిలిచిపోతుంది నీకు ఒకటి మాట్లాడుతూ వినపడతాయి ఇప్పుడు ఇదంతా పొడిచేది ఇట్లా పొడిచేదంటే నువ్వు చెట్లు నాడుతారు కదా శూలం కాదురా పైన శివుని గుడి ఉంది అర్థమైందా నోటుకొచ్చా అబద్ధాలు చెప్పొద్దు నువ్వు అబద్ధాలకి బాగా నేర్చుకుంటున్నావు ఈ మధ్యన అలవాటు అబద్ధాలకి ఎవరు చెప్పిన అబద్ధమా చూపి ఆడ చెప్పిన అబద్ధమా నువ్వు చెప్పలేదా ఆడ చెప్పిన చెప్తావు కదా ఏ లోపల ఇప్పుడేమో నువ్వు వద్దు
నేను వస్తాను. వేటకు అనుకున్నావు, నేను పోతాను. ఇది ఏటకు. నేను కూడా ఏటకే వస్తా. నువ్వు వేటకు అంటావు. రెండుకే వస్తా. రెండు మేము పోవడంలో ఒకటే పోతాను. నేను ఒకటికే వస్తాను. ఏంది నాకు వస్తాను. ఏడకి వస్తావు? ఏడకైనా పొట్టేళ్ళకి డబ్బులు ఏటకి. చిల్లర మొమ్మడు నా చెట్లు వస్తాయి. మా తేడున్నాయి. మేమే వేరే వాళ్ళని చందా అడుగుతాను. ఆ చందా తిరిగే ఇంకో వారం 10 రోజులు అవుతుంది. డబ్బులు రాద్దా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగి చందా తలా ఒకడబెట్టి వేసేది చూసినా. నీ అట్లా 10 మంది అడిగి అన్నం పెడతావు నువ్వు. నాయన ఇది ప్లానింగ్ మాది ఇప్పుడు కాదు, 6 నెలల నుంచి జరుగుతుంది కొండపైన చింత చెట్టు కింద తినాలని. ఆయన ఇది ప్లానింగ్ మాది ఇప్పుడు కాదు, 6 నెలల నుంచి జరుగుతుంది కొండపైన చింత చెట్టు కింద తినాలని. ఇంకా ఇప్పటికి డబ్బులు సెట్ కాలే. అది ఎవరో నీకెందుకు అంత పెద్ద మనుషులే ఉంటారు. పెద్ద ఒకటి ఏమైనా వేస్తావా లేదా? ఎవడు ఆడొచ్చినది లోఫర్ నావుడు లౌడల గ్యాంగ్లు ఆడవుతారు. లౌడల గ్యాంగ్లు ఆడవుతారు. చిల్లర మొమ్మల వాళ్ళంతా ఒక ఏటన్నరకి 6 నెలల నుంచి చందానా ఎట్లా ఆడున్నారో ఒకసారి గుర్తించుకో. ఒకసారి మార్కెట్ పోయి చూసి వచ్చినాము. ఒక ఏట ఏమి గొర్రెపిల్ల ఇంత ఉండే, ఇప్పుడు ఇంత అయింది. రోజు ముసీళ్ళు అయినాక తక్కువ రేటుకి వస్తుంది. మీ బుద్ధులంతా పిల్ల అది పెద్దగా అయింది, అది ముసీళ్ళు అవుతుంది. రోగము అప్పుడు వచ్చినా కూడా తక్కువ రేటు కొనుక్కొచ్చుకుంటాము. ఇంత దిగజారిన చూడంతా దిగజారలే మేము అసలు దిగము, డైట్ జారడమే. దిగజారలే మేము అసలు దిగము, డైట్ జారడమే. లోపల సిగ్గులేదు నీకేమన్నా? నీకుందే సిగ్గు తెలెక్కదే. సిగ్గు లేదా? మళ్ళీ పిలిచిన వాళ్ళు యాదానికి ఎవరు కొడతారు? ఏట తెలియకుండా నేను తగుదునమ్మా నేను వస్తా తినేకంటాను, ఏటాడే కంటే నేను వస్తానంటాను, వేటకు నేను వస్తాను. సిగ్గు లేదు నీ బతుకు. మేమన్నా కష్టపడి ఏట కొట్టి తినాలని 6 నెలల నుంచి కష్టపడతాను. 6 నిమిషాలు ఉండదు. మేము అందుకే మీ అట్లా చిల్లర నా కూడా మా టీం లెక్క వేసుకోలే. మేము 6 ఏళ్ళు కష్టపడి మేము చేసుకుంటే నీ అట్లా చిల్లర నాగులు వేసుకుంటే చచ్చిపోతే ఎవరైనా 2 మనుషులు అయితే చచ్చిపోతారు. ఎవరైనా ఆశ పెట్టుకొని మీ ఎట్లా వాళ్ళైతే పెడతారమ్మా మేము పెట్టే ఆటకే మీరు కాసుకున్నారు. మీరు చిల్లర ప్రతిరోజు గంట సేపు యాట ఎట్లా కొట్టాలని దాని గురించి మా డిస్కస్ చెప్తా ఉండద్దు. ప్రతిరోజు గంట సేపు యాట ఎట్లా కొట్టాలని దాని గురించి మా డిస్కస్ చెప్తా ఉండద్దు. 1 గంట కోసం 6 నెలలు టార్చ్ లైట్ యాడ లైట్ పడుతుంది దిల్దు కింద చెక్కితే నోట్లో వస్తుంది లైట్. అర్థమైందా? నా కూడా చెత్తబట్టి నీ కూడా సైకి అయిపోతున్నావు. ఏ బజారా 6 నెలలంట 6 నెలలంట 6 నెలలంట ఎట్లా చెప్తాడు అది? నీకేం 10 రోజులు కొట్టచ్చు అనుకో. ఎవరు? నువ్వు కొట్టరా? నువ్వు కొట్టు. చిల్లర మీరు జమ్మా చెప్పుకున్నా. నేను చెప్పినానేమన్నా కొడతా? నేను చెప్పినా నేను ఇచ్చానా? మేము కొట్టాలా చిల్లర కొడతావా? మేము కొట్టాలా నిన్ను? ఏం కొడతారు? కొడతా ఇప్పుడు ఖచ్చితంగా కొడతా. ఇప్పుడు ఖచ్చితంగా రక్తం వస్తుంది. మాట ఇచ్చినావు. 10 రోజుల్లో నేను కొడతాను మాట ఇచ్చినావు. 10 రోజుల్లో నేను కొడతాను మాట ఇచ్చినావు. మాట తెప్తే కొడతా. ఎవరు వాళ్ళు? రూ ఎవరు? కొడతారు అన్నావు కదా. సరే రూ ఎవరు చెప్పు నాకు. వాళ్ళ ఇష్టం కావాలా? వాళ్ళ అడ్రస్ చెప్పినామేమన్నా? ఇప్పుడు నువ్వు కొడతారు అన్నావు 10 రోజులు. ఎవరు వాళ్ళు? ఎవరు కాదు. ఎవరు? రూ ఎవరు? రూ ఎవరు? మేమే. మళ్ళీ మీరే కదా ఒప్పుకున్నట్లు కొడతామని. మేము అనుకుంటే 10 రోజులు కొట్టేస్తాంటే అర్థమైంది. మేము అనుకుంటే 10 రోజులు కొట్టేస్తాంటే అర్థమైంది. మీలాగా 6 నెలలు 6 నెలలు అనుకో. మేము అనుకోవాలి కదా. అనుకోరు ఏదోటి చేత కాదు కాబట్టి. పక్కాదు అనుకుంటే ఇప్పుడే కానీ కొడతాము. అట్లా సత్తా ఉంది. మీ లోపర్ నా కూడా మీ లోపల పెన్షన్ ఆయన కోడి కొట్టేకి చెప్తా. కోడి కొట్టేకి 8 నెలలు అయింది. అర్థమైందే? కోడి కొట్టేకి
మీ చిల్లర బతుకులు ఇంకా ఏడు పోతారు నువ్వు వాళ్ళంతాను లోపల నా కొడుకులు ఒక కోడిని ఆఫ్టర్ ఒక 250 కేజీ వాడు ఇంటాడు అప్పటి నుంచి ఏం బతుకురా మీది ఏం బతుకున్నారా మీరు ఈడ ఇంటికాడ కొడుకులరా ఇంటికాడికి రండి ఏమవుతారు మీతో కింద పొల్లడిచి కొడతారు ఇప్పుడు రాలే సార్ చూడు రాలే వాళ్ళు రాని రానే నువ్వు యాడికి పోతాను రాని చూద్దాంలే కూర్చో వస్తారు కూర్చో నీకు పెట్టి చినిగి యాటంటే ఏందో నీకు ఏటంటే ఎట్లా కొడతారా చిల్లర నా కొడగలరా బజార్ నా కొడగలరా రూపాయి కడుక్కొని నా కొడగలరా ఏదన్నా కాలు కట్టుకోలేదురా జోర 10 రూపాయలు కూడా పెట్టుకోలేదురా సరేలే వీన్నే కొడుతురు లేట అంతే కదా పెద్ద పోటు పోగోడు ఇప్ప చిల్లర నాయలంట మీరంతా ఏదో పెద్ద పెద్ద మాటలు మాడుతున్నాడు ఇప్ప అనుకుంటే 10 రోజుల్లో ఏట కొడతాడంట ఇప్పుడు ఎంత మాత్రం అనుకుంటాడు అంతా రండి రండి వాళ్ళు నిజంగానే వస్తారా రాదు సార్ రాని చిల్లర నాయలు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు కదా ఎప్పుడైనా వస్తారు సర్లే మా టీంలో ఎవరు లేరు మా టీంలోకి నువ్వు యాడ్ అయితే ఏట 10 రోజులు అయిపోతుంది జేరు మంచిగా ఉంటుంది రెస్పాన్స్ చేరవా సర్లేనా నేను పోయిద్దునా యాడి వేసావు సర్లేనా నేను పోయిద్దునా యాడి వేసావు కొద్దిగా పని ఉంది యాడ వాళ్ళు పిలిచబోతారు వాళ్ళు ఖాళీనే చిల్లర నాయలు ఫ్రీగా ఉంటారు పిలిచబోతారు ఇప్పుడు నాకు పని ఉంది పని ఉంటుంది ఎందుకంటే మీరు చాలా పెద్ద మనుషులు 10 రోజుల్లో ఏట కొట్టేవాళ్ళు మేమే చిల్లర నాయలు వాటి నాయలు అంతా నిజంగా నువ్వు చెప్పినట్టు చిల్లర నాయలే ఎందుకంటే ఊరికే కొడతారు వద్దులేనా పైసా వద్దు ఇప్పుడు వస్తారు చెప్పు ఎట్లా యాట ఎట్లా కొట్టాలో 10 రోజుల్లో ఇట్లా నరుకుతావా ఇట్లా తీసా యాడి వేస్తావు ఇంటికాడ ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది అది ఫోన్ ఏది నీకు అసలు ఫోనే లేదు యాడ్ నుంచి వచ్చింది మెసేజ్ ఎట్లా వచ్చింది ఫోన్ ఉండాలి కదా వాడు అని కూడా సై చేసి ఏమని పదాం రాని యాడికి పోదాం రాని మీ అత్తకు బాగలేదు జ్వరం వచ్చింది ఇట్లా చెప్పినాడు ఏమని ఇట్లా అన్నాడంటే నీకు దూడలు గుద్దుతారు రొంచేపుండు ఈడన్నాడంటే దొమ్మకాయలు బగులుతాయి చూడు రొంచేపుండు అని చెప్పినాడు నీకు దూడలు గుద్దుతారు రొంచేపుండు ఈడన్నాడంటే దొమ్మకాయలు బగులుతాయి చూడు రొంచేపుండు అని చెప్పినాడు నీకు దొమ్మలు నీకు అట్లా దౌడలు బగులుతాయి అట్లేదు జ్వరం వచ్చింది వేటకి పదాము ఉత్తబెత్తలతో నీకు వేటాడితే రోజు అడవిలోకి ఇడిచి ఏమి టార్చ్ లైట్ నీకు ఇచ్చి బాగా ఉంటుందిరా సర్లే ఏం సర్లే జ్వరం వస్తుంది జ్వరం ఇప్పుడు రాదు అడవిలోకి పోయించినాక వస్తుంది నీకు జ్వరం ఎవరు అడవిలోకి పోయించినాక మంచి మూలికలు మంచి మంచి జ్వరాలకి ఏ రోగాలకైనా అడవిలో మంచి ఆకులు దొరుకుతాయి అవి తీసాబోయి ఇద్దులే వాకిలేద్దాం వద్దు లేలే ఉండయ్యో లేలే ఉండయి లేదు ఉండు నువ్వు ఏటగాడు కదా నువ్వు అంత సీరియస్ రాత్రి అడవిలో నువ్వు అడవి నాదే వేట నాదే నువ్వు ఏమే అడవి నాది కాదు వేట నాది కాదు కొద్దిగా చాలా సీరియస్ ఉందట ఎవరికి ఆయన చచ్చిపోతుంది ఊరైనా నేను ఇడిచేది ఉండదు వాళ్ళంతా రాని కాదు నా మాట